మేడిగడ్డ పునరుద్ధరణ మా బాధ్యత కాదు, అనుబంధ ఒప్పందం చేసుకుంటే ముందుకెళ్దాం. కాళేశ్వరం ఈఎన్సీకి ఎల్ఎన్టీ లేకట. కుంగినప్పుడు నిర్మాణ సంస్థ నిర్వహణలోనే బ్యారేజ్ ఉందని వెల్లడించిన ఇంజనీర్లు. కుంగినప్పుడు నిర్మాణ సంస్థ నిర్వహణలోనే బ్యారేజ్ ఉందని వెల్లడించిన అధికారులు. తామే పునరుద్ధరణ ప్రకటించిన నిర్మాణ సంస్థ అట. ఇదేంది కథ? మేడిగడ్డ బ్యారేజ్లో కుంగిన ప్రాంతాన్ని దెబ్బతిన్న పియర్స్ని పునరుద్ధరించే పని తమది కాదని నిర్మాణ సంస్థ ఎల్ఎన్టీ స్పష్టం చేసింది. దానికి అయ్యే మొత్తాన్ని చెల్లించాల్సి ఉంటుందని, అందుకోసం అనుబంధ ఒప్పందం చేసుకుంటేనే ముందుకెళ్తామని పేర్కొంది. బ్యారేజ్ కుంగినప్పుడు నిర్వహణ గడువు ఇంకా ఉందని, పునరుద్ధరణకు అయ్యే ఖర్చు మొత్తం నిర్మాణ సంస్థ భరిస్తుందని ప్రాజెక్ట్ ఇంజనీర్ అధికారికంగా ప్రకటించారు. నిర్మాణ సంస్థ కూడా ఈ మేరకు ప్రకటన చేసింది. తాజాగా ఇందుకు భిన్నంగా నిర్మాణ సంస్థ లేఖ రాయడం, దీనిపై తదుపరి చర్య తీసుకోవాలని సంబంధిత ఇంజనీరింగ్ చీఫ్ కింది స్థాయి ఇంజనీర్లకు ఆ లేఖను పంపడం చర్చనీయంగా మారింది. బ్యారేజ్ కుంగిన చోట పియర్స్ పునాదికి ఏం జరిగిందో తెలుసుకోవడానికి, ఆ ప్రాంతంలోకి నీరు రాకుండా మళ్లించేందుకు కాఫర్ డ్యామ్ నిర్మాణం చేపట్టాల్సి ఉంది. ఈ నిర్మాణానికి 50 కోట్లు ఖర్చు అవుతుందని, ఆ మొత్తానికి ఒప్పందం చేసుకోవాలని కోరుతూ ఎల్ఎన్టీ ఈ నెల 2న కాళేశ్వరం ఎత్తిపోతల ఈఎన్సీ వెంకటేశ్వర్లకు లేఖ రాసింది. ఈ లేఖను 5న సంబంధిత ఎస్సీకి పంపి అవసరమైన చర్యలు తీసుకోవాల్సిందిగా ఈఎన్సీ సూచించారు. దెబ్బతిన్న బ్లాక్ను పియర్స్ను పునరుద్ధరించడానికి సుమారు 500 కోట్ల వరకు ఖర్చు రావచ్చని నీటిపారుదల శాఖ ప్రాథమికంగా పేర్కొంటూ వచ్చింది. నీటిని పూర్తిగా మళ్లించి ఏ నష్టం జరిగిందో పునరుద్ధరణ పని ఏం చేయాలో స్పష్టంగా తెలిస్తేనే మొత్తం ఖర్చుపై వంచనకు రావడానికి వీలవుతుంది. అక్టోబర్ 22న నిర్మాణ సంస్థ ప్రాజెక్ట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ జారీ చేసిన ప్రకటనకు పూర్తి భిన్నంగా తాజా లేఖ ఉంది. మేడిగడ్డ పునరుద్ధరణకు అయ్యే వ్యయం ప్రభుత్వం భరించాల్సి ఉంటుందని నిర్మాణ సంస్థ తాజాగా రాసిన లేఖ స్పష్టమవుతుంది. ఇగో అప్పట్లో అలా కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో భాగంగా నిర్మించిన మేడిగడ్డ బ్యారేజ్ వంతెన 7వ బ్లాక్ అక్టోబర్ 21న కొంగింది. మరుసటి రోజు ఈఎన్సీ నల్ల వెంకటేశ్వర సహా సంబంధిత ఇంజనీర్లు, సెంట్రల్ డిజైన్ ఆర్గనైజేషన్ ఇంజనీర్లు, నిర్మాణ సంస్థ ప్రతినిధులు పరిశీలించారు. బ్యారేజ్ ఇంకా నిర్మాణ సంస్థ నిర్వహణలోనే ఉందని, పునరుద్ధరణ పని పూర్తిగా నిర్మాణ సంస్థ చేపడుతుందని బ్యారేజ్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ తిరుపతిరావు పేరుతో ప్రకటన విడుదలైంది. బ్యారేజ్ డిజైన్ పూర్తిగా రాష్ట్ర అధికారులదని, పునరుద్ధరణ పని తాము సొంతంగానే చేపడతామని నిర్మాణ సంస్థ జనరల్ మేనేజర్ కూడా అదే రోజు ప్రకటన విడుదల చేశారు. బ్యారేజ్ని పరిశీలించడానికి కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ డ్యామ్ సేఫ్టీ నిపుణుల బృందాన్ని పంపింది. అనిల్ జైన్ నేతృత్వంలోని ఈ బృందం బ్యారేజ్ని పరిశీలించి పిఎస్ కుంగినట్లు పేర్కొంది. ఇందుకు గల కారణాలు విశ్లేషించింది. ఈ బృందం హైదరాబాద్ నీటిపారుదల శాఖ ఉన్నతాధికారులతో భేటీ అయినప్పుడు కూడా బ్యారేజ్ ఇంకా నిర్మాణ సంస్థ నిర్వహణలోనే ఉందని ఇంజనీర్ తెలిపారు. కుంగిన 7వ బ్లాక్ ప్రాంతానికి నీటి ప్రవాహం లేకుండా చేసేందుకు కాఫర్ డ్యామ్ నిర్మాణం చేసే ప్రయత్నంలో ఉండగా తాజాగా నిర్మాణ సంస్థ రాసిన లేఖ కలకలం అవుతోంది. సో మొత్తానికి ఎల్ఎన్టీ లేఖలో అసలు ఎల్ఎన్టీ లేఖలు ఏముందో చూద్దాం. ఎల్ఎన్టీ జనరల్ మేనేజర్ సురేష్ కుమార్ డిసెంబర్ 2న ఈఎన్సీ వెంకటేశ్వర రాసిన లేఖ ప్రకారం చేసిన పనికి తగ్గట్టుగా బిల్లులు చెల్లించే పద్ధతి నాన్ ఈపీసీలో ఒప్పందం జరిగింది. డిజైన్ను నీటిపారుదల శాఖ అందజేసింది. పనిని 2018 ఆగస్టు 25కు పూర్తి చేయాల్సి ఉండగా 2020 జూన్ 29 నాటికి పూర్తయింది. 3062 కోట్లకు ఒప్పందం జరగా టెండర్ విలువ కంటే 2.7% ఎక్కువ కోట్ చేయడం, పెరిగిన ధరలు ఇలా అన్ని పరిగణలోకి తీసుకొని గుత్తేదారుకు 3348 కోట్లు చెల్లించారు. ఒప్పందం మేరకు పని పూర్తయినట్లు 2021 మార్చి 15న సంబంధిత ఎస్సీ ధృవీకరణ పత్రం ఇచ్చారు. అగ్రిమెంట్ ప్రకారం సివిల్ పనులకు డిఫెక్ట్ లయబిలిటీ పీరియడ్ ఏదైనా నష్టం వాడితే బాధ్యత వహించే సమయం 24 నెలలు. తాము 2020 జూన్ 29 నుంచి 2022 జూన్ 29 వరకు డిఫెక్ట్ లయబిలిటీ పీరియడ్గా పేర్కొన్నామని, అధికారులు కూడా 2021 మార్చి 15న పని పూర్తయి స్వాధీనం చేసుకుని ధృవీకరణ పత్రం ఇచ్చారని లేఖలో వివరించారు. ఇందుకు సంబంధించిన ఆధారాలను జత చేశారు. ఈఎన్సీ నుంచి గత అక్టోబర్ 25న నవంబర్ 20న వచ్చిన లేఖల ఆధారంగా కొత్త పని చేపట్టాలంటే మళ్ళీ ప్రత్యేక ఒప్పందం ఉండాలని, ఇది కూడా ఇద్దరి మధ్య పరస్పర అవగాహనతో ఉండాలని ఎల్ఎన్టీ పేర్కొంది. కాఫర్ డ్యామ్ నిర్మాణానికి 55 కోట్లు వ్యయం అవుతుందని, ఇది కూడా జీఎస్టీ స్టినరైజ్ ఛార్జీలు కాకుండా అని తెలిపింది. పని పూర్తయిన సంబంధిత అధికారులు ధృవీకరణ పత్రం ఇచ్చిన తేదీని పరిగణలోకి తీసుకున్న 2021 మార్చి 15 నుంచి 2023 మార్చి 15 వరకే గుత్తేదారు నిర్వహణ బాధ్యత ఉండాలి. అలాంటి 2023 అక్టోబర్ 21 బ్యారేజ్కి నష్టం వాటిల్తే పునరుద్ధరణ బాధ్యత గుత్తేదారుదే అని నీటిపారుదల శాఖ ఎందుకు చెప్పింది? తామే చేస్తామని గుత్తేదారు సంస్థ ఎందుకు అధికారికంగా ప్రకటించిందని చర్చగా మారింది. ఇక చూడండి, ఇక కాళేశ్వర కథలు ఒక్కొక్కటిగా బయటపడతా ఉన్నాయి. రాసి పెట్టుకోండి. కాళేశ్వరం మీద సిబిఐ ఎంక్వైరీ ఇక అన్నీ జరుగుతాయి, రాసి పెట్టుకోండి. దానిలో ఏ మేరకు అక్రమాలు జరిగినాయి, ఎవరెవరు బాధ్యులు, ఇక ఈఎన్టీలో వెంకటేశ్వర్లు, ఆ తిరుపతిరావులు, వీళ్ళందరూ వాళ్ళ చుట్టూ మొత్తం కూడా ఉచ్చు బిగుస్తుంది, రాసి పెట్టుకోండి. చూడండి ఏమంటారు, మేడిగడ్డ పునరుద్ధరణ బాధ్యత మాది కాదని చెప్పి ఎల్ఎన్టీ స్పష్టంగా చెప్తుంది. ఓన్లీ 2 సంవత్సరాలు మాత్రమే ఈరోజు మా యొక్క అగ్రిమెంట్ ఉంది, అదంతా అయిపోయింది అని చెప్పేసి కూడా క్లియర్గా డేట్లతో సహా మెన్షన్ చేయడంతో ఈరోజు పెద్ద ఎత్తున మరి కాళేశ్వరం మీద ఏం జరుగుతుందో అనే ఆసక్తి అయితే నెలకొంది. నిన్న గవర్నర్ స్పీచ్లో కూడా కాళేశ్వరం పైన దర్యాప్తు జరగాల్సిందని చెప్పేసి చెప్పడం జరిగింది. సో మరి మొత్తానికైతే కాళేశ్వరం చుట్టూ కూడా ఈరోజు పెద్ద ఎత్తున ఉచ్చు బిగించే అవకాశం, కేసీఆర్కి ఉచ్చు బిగించే అవకాశం అయితే ఉన్నట్టు కనబడతా ఉంది. సో ఎల్ఎన్టీ ఇచ్చిన లేఖతోటి ఒక అడుగు ముందుకు పడుతున్నట్టు మనకైతే అర్థమవుతుంది. సో చూడాలి ఏమవుతుందో.